అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ఆ దేశాన్ని క్వశ్చన్ చేయాలి. ఇవాళ నేను చేస్తున్న ఈ వీడియో ఆ పని మీద నేను చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. దీని మీద మీరు ఏమంటారు? అని ఎంటైర్ ఇన్సిడెంట్ మీద ఆ తల్లి మాటల్ని ఇంటర్ప్రిట్ చేయడానికి వీడియో నేను చేశాను అంతే. ఆవిడ భాష అడ్డం కాకూడదు జనాల దాకా ఆ పాయింట్ రీచ్ అవడానికి. ఇవాళ నేను చెప్తున్నాను, సిస్టమ్కి ఎంత గుండె ధైర్యం ఉంటే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా, లేదా పలానా వ్యక్తి పలానా సోషల్ క్లాస్ నుంచి వస్తున్నాడు కాబట్టి, పలానా రిచ్ సొసైటీ నుంచి వస్తున్నాడు కాబట్టి, పలానా బంగ్లా నుంచి వస్తున్నాడు కాబట్టి, పలానా కార్ వేసుకొని వస్తున్నాడు కాబట్టి పలానా శిక్ష వేయకుండా మనం కొంచెం తప్పిద్దాం అబ్బాయిని అనుకునే ఒక జోన్లో మనం ఆలోచిస్తున్నాం. మనం కొంచెం ఒక్కసారి మనం ఇంట్రోస్పెక్ట్ మనం చేయాలి. ఏ రోజైతే చట్టాలు డబ్బుకు సంబంధించి కాకుండా తప్పుకు సంబంధించి శిక్షలు వేస్తాయో ఆ రోజు మనం నిజంగా మనం ఒక అడుగు ముందుకు వెళ్ళినట్టే. ఇవాళ మన భారతదేశంలో మనిషి ప్రాణానికి లెక్క కట్టాల్సి వస్తే ఎంత కట్టాలి, ధర ఎంత అని స్ట్రైట్ ఫార్వర్డ్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడగాల్సి వస్తే దానికి ఏం సమాధానం చెప్తాం మనం? వెంటనే టక్కని సమాధానం రాదు కదా. కాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానని మీరు జాగ్రత్తగా వినండి. సాహిల్ ధనేష్ రా 23 సంవత్సరాల అబ్బాయి ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాడు. ఈ సెమిస్టర్ తర్వాత భారతదేశాన్ని వదిలి హైయర్ స్టడీస్ పర్సూ చేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాడు అబ్బాయి. నేను ఈ స్టేట్మెంట్ నొక్కి ఒక్క నుంచి ఎందుకు చెప్పాను మీకు వీడియో ఎండేలోపు మీకు అర్థమవుతుంది. భారతదేశాన్ని వదిలి అని ఒక బ్లాక్ స్కార్పియో కార్, అందులో కొంతమంది అబ్బాయిలు ఢిల్లీలో సెక్టర్ 11లో రీల్స్ చేద్దామని చెప్పి, ఎంత ఫాస్ట్గా కార్ వెళ్తుంది, మంచి విజువల్స్ వస్తాయని చెప్పి రీల్స్ షూట్ చేసుకుంటూ అవుట్ ఆఫ్ ద లేన్ వచ్చి రోడ్డు సెంటర్లో ఫాస్ట్గా వెళ్తూ ఒక బస్ అడ్డ వస్తే దాన్ని ఓవర్టేక్ చేస్తుండగా ఈ సాహిల్ అనే వ్యక్తి అడ్డంగా వస్తే ఆ స్కార్పియో కార్ వెళ్తున్న స్పీడ్కి కొడితే ఒక 20-30 ఫీట్ ఎగిరాడని చెప్పి ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్పారు. ఆ అబ్బాయి స్పాట్లో చనిపోయాడు. Updates with us. Now a mother's anguished plea for justice is gaining attention in Delhi after a tragic claimed the life of a 23-year-old son. ఇది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఒక తల్లి ఇవాళ వాళ్ళ తల్లి ఈ జరిగి చాలా రోజులైంది, పోస్ట్ మార్టం వచ్చి 2-3 రోజులైంది, అంతిమ సంస్కారాలన్నీ జరిగాయి. నా బిడ్డకు న్యాయం జరుగుతుందా? అది ఎవరైతే గుద్దారో ఆ వ్యక్తిని జూనియర్ జస్టిస్ బోర్డు దగ్గర తీసుకెళ్లి లెటర్ రాయించుకొని బోర్డు ఎగ్జామ్స్ అని చెప్పి ప్రస్తుతానికి ఇంటర్మ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఏసీపీ గారు నాతో మాట్లాడుతూ, మేము ఇన్వెస్టిగేషన్ అంతా బాగానే చేస్తామమ్మా, ఫెయిర్ అండ్ న్యూట్రల్గా చేస్తాం, మాకు కూడా మొన్నే అందింది పోస్ట్ మార్టం కాపీ, దాన్ని బట్టి మేము చట్టం తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, డోంట్ వరీ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారని చెప్పి ఇవి చెప్తున్నారు. हमारी तरफ से इन्वेस्टिगेशन फेयर होगी, बट मैं अभी दोबारा पुलिस के पास नहीं गई हूँ. ఇన్ఫాక్ట్ ఈవిడ ఆ రోజు ఏదైతే ఒక తల్లి గోత్రు అయిందో మీరు వినాలి. ఆవిడ చెప్తుందో మాట, దేశం మీద నాకు నమ్మకం లేదు, నా చుట్టుపక్కల వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా నేను పైసా ఖర్చు పెట్టి ఏది సేవ్ చేయకుండా నా బిడ్డని నీట్గా గ్రూమ్ చేసుకుని, నాకు ఒక్కగానే ఒక బిడ్డ, ఇన్ఫాక్ట్ ఏదైతే మిగిలిందో ఆ డబ్బుతో కూడా దాన్ని ఫారెన్ పంపించేద్దాం, అక్కడైనా చదువుకుంటాడు, అక్కడైనా బాగుంటాడని చెప్పి అంటున్నారు ఆవిడ. నా దేశం మీద నాకు నమ్మకం లేదు అని. ఇవాళ మనకి దేశం అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా మనం క్వశ్చన్ చేయగలుగుతామా, మనం అడగగలుగుతామా? ఆవిడ ఏదైతే ఆ రోజు చూసారో మనకు చెప్పింది మనం వింటే, ఆవిడ పేరు ఇన్నా మాకిన్ గారు, ఆవిడ ఏం చెప్పారో మనం ఒక్కసారి మాట్లాడాలి. మనం ఏ రోజైతే జరిగిందో నాకు ఇలా 119 నాకు ఫోన్ వచ్చింది. మీరు ఈ వీడియో వినేటప్పుడు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వినండి. మీరు చూస్తున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉంటారు కదా, మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజు ఆవిడ ఎంత వేదన అనిపించదో మీకు అర్థమవుతుంది. నాకు ఫోన్ వచ్చింది 119కి వచ్చింది. సెక్టర్ 11 దగ్గర ఒక బైక్ పడిపోయింది. ఆ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఒక అబ్బాయి నంబర్ ఉంది. ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు కాల్ చేస్తున్నామండి, యాక్సిడెంట్ అయింది, బిడ్డ చనిపోయాడని చెప్పి నాకు టక్ అని చెప్పారు. और उसका रजिस्ट्रेशन जिस मोबाइल नंबर से वो मेरे बच्चे का नंबर था, मुझे कॉल आता है और वो बोलते हैं कि जिस बच्चे की बाइक है वो ऑन द स्पॉट हमें एक डेड लड़का मिला है एक्सीडेंट. అప్పటికి నేను అడిగాను, నా బిడ్డ ఛాయలు ఎలా ఉన్నాయి, చూడడానికి ఎలా ఉన్నాడంటే పొడుగ్గా ఉన్నాడు, కొంచెం తెల్లగా ఉన్నాడు, కానీ నాకు గుండె చాలా గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇన్ఫాక్ట్ సెక్టర్ 8కి 9కి చాలా ట్రాఫిక్ ఉంటుంది. నాకు ఆ పర్టికులర్ లొకేషన్కి లాల్ బహదూర్ శాస్త్రి సెక్టర్ 11కి వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పి నా రిలేటివ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఫస్ట్ క్విక్గా వచ్చేయమన్నా. నేను కింద నా ఆఫీస్ కొలీగ్ కూడా వెయిట్ చేస్తున్నాడు, ఆయన కూడా వెళ్ళమన్నాను. ఇన్ఫాక్ట్ నాకన్నా ముందు వాళ్ళు 5 నిమిషాల ముందు క్రితం వాళ్ళు రీచ్ అయిపోయారు లొకేషన్కి. నేను పరిగెట్టి రీచ్ అయ్యేసరికి నేను అక్కడ నేను ఏదైతే చూశానో అక్కడ అంబులెన్స్ ఉందంట. బైక్ R1500 బైక్, అది చాలా హెవీగా ఉండే బైక్, 3 ముక్కలు అయిపోయి ఉంది. అది బిడ్డ జాకెట్ కూడా ఎక్కడికక్కడ చల్లా చెదరైపోయి ఉంది. शास्त्री के सामने मेरा बच्चा, उसकी बाइक के 3 टुकड़े, स्पोर्ट्स बाइक इतनी भारी बाइक के 3 टुकड़े हो रखे थे. मेरा बच्चा रोड पे पड़ा था. అంబులెన్స్ నిల్చోడు ఉంది కానీ బిడ్డను లోపల ఎక్కించుకోలేదు. నేను వెళ్ళి అక్కడ అరవడం మొదలుపెట్టి ఒక 10-15 నిమిషాల తర్వాత పోలీసులు స్ట్రెచ్చర్ లేకుండా కాళ్ళు చేతుల సాయంతో ఆ శరీరాన్ని ఎత్తలా అంబులెన్స్ పడేశారు. నోట్లో ఏదో ప్లాస్టిక్ కవర్ ఏదో కుక్కారు. ఇది ఆవిడ చెప్తున్నారు. ఇవిడ मेरे जाने के 10 मिनट बाद उसको उठा के एम्बुलेंस में डाल के उसको पैकेट में मुंह बंद कर दिया. इंदिरा गांधी में उसको लेके गए. మీరు ఒకసారి ఉంచుకోండి, 135కి అలా జరిగిందంట. మీరు ఫోన్ వచ్చిన వ్యవధికి బిడ్డ శరీరాన్ని ఆ విధంగా రోడ్డు మీద పడిపోయి చూసిన టైంకి ఒక 15 నిమిషాలు తేడా ఉంది. ఒక తల్లి గుండెల్లో ఏం నడుస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ నుంచి ఆవిడ చెప్తున్నా, నా డబ్బులు పెట్టుకుని నేను ప్రైవేట్ హాస్పిటల్ పట్టుకెళ్తాను, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంటో ఈ దేశంలో నాకు తెలుసు, ఇందిరాగాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టుకెళ్తానని చెప్పి పట్టుకెళ్ళారు. ఆ హాస్పిటల్ గురించి నాకు ముందే తెలుసు, అక్కడ సరైన ఎక్విప్మెంట్ ఉండదు. నా బిడ్డ కోసం నేను కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులంతా పైసా ఏది సేవ్ చేసుకోకుండా ఆ బిడ్డ బాగుండాలి, బాగా కనబడాలి, బాగా చదువుకోవాలి, సొసైటీలో మంచి పేరు ఉండాలని చెప్పి మొత్తం ఖర్చు పెట్టిన వ్యక్తిని
నా బిడ్డ నేను ప్రైవేట్ హాస్పిటల్కి నేను పట్టుకెళ్ళానా ఇలా అడిగితే కూడా అంబులెన్స్ సీదా ఇందిరాగాంధీ హాస్పిటల్కి వెళ్ళింది, మేము వెనకాల మా కార్ వేసుకొని మేము ఫాలో అయ్యాం. और एडवांस सिस्टम कंप्लीट नहीं है, वो वहां से इंदिरा गांधी लेके गए, मेरे जो नेबर थे वो मुझे अपनी गाड़ी में इंदिरा गांधी पीछे पीछे लेके गए. ఇప్పుడు అక్కడ రీచ్ అయిన తర్వాత కూడా వెళ్ళగానే టక్కని బాడీ చనిపోయిన బాడీ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. అప్పటికి నేను గట్టిగా గొంతు చించుకొని అరుస్తున్నాను, నాకు ఆ బాడీని ఇవ్వండి, నేను ఒక్క ట్రై చేసుకుంటా, నేను ప్రైవేట్ హాస్పిటల్కి పట్టుకెళ్తాను, ఏదైనా కుదిరితే 1%, 0.001% ఛాన్స్ ఉన్నా కూడా నా ప్రయత్నాన్ని నేను ఆపను అని చెప్పి ఆవిడ అడిగినా కూడా 4 గంటల్లో ఆవిడని నిలబెట్టి బాడీని ఆవిడకి కాకుండా ఎక్కడికో దూరం తీసి పట్టుకెళ్ళి చివరికి శరీరం లోపలికి ఎలా అయితే వెళ్ళిందో అలాగే బయటికి తీసుకొచ్చి ఆవిడకి చూపించారు. అది చూసి ఆవిడ ఏడుస్తున్నారు. మీకు ఇది నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత బాగా చూసుకున్న కొడుకు ఇలా కంటి ముందు ఇలా కనబడితే 23 సంవత్సరాల కొడుకు జీవితం మొత్తం ఆయన అబ్బాయి కళ్ళ ముందు ఉండేది. అందుకు ఆవిడ అన్నారు, ఆవిడ కళ్ళ ముందు జరిగింది చూశారు కదా, సిస్టమ్ ఆవిడ కళ్ళ ముందు ఎలా ఫంక్షన్ అయిందో అలా చూసి ఆవిడ అలా మాట్లాడిన తర్వాత మనం మాట్లాడలేం. ఇది నేను చెప్తున్నా, నాకు అవకాశం ఉన్నా కూడా నేను ఎప్పుడు ఇండియాని దాటి వెళ్దాం, ఇండియా బయట చదువుకుందాం, లేదా ఇండియా బయట పని చేద్దాం అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు. చాలా చిన్నప్పుడే స్వదేశ్ అనే సినిమా చూశాను నేను, షారుఖ్ ఖాన్ గారు నటించింది. ఎక్కడో మనం ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా మన దేశంలోనే చేద్దాం, మన దేశానికి ఉపయోగపడేలా చేద్దాం అనే థాట్ నాకు ఎప్పటి నుంచో ఉంది లోపల. ఆ దేశభక్తి ఉంది, దేశం కోసం మాట్లాడాలనే నేను మాట్లాడుతుంటా వీడియోస్లో. కానీ ఒక తల్లి ఆవేదనని మనం డినై చేసి మనం ఏం మాట్లాడలేం కదా. ఆవిడ చూసి ఆవిడ ఫీల్ అయిన విషయాన్ని మనం ఏ విధంగా ఎవరైనా జస్టిఫై చేయగలుగుతారు, తలదించుకొని కిందకి నేలకేసి చూడడం తప్పితే. అందుకే షీఈస్ వెరీ క్లియర్. నేను ఎప్పటి నుంచో నా బిడ్డని అవుట్ ఆఫ్ కంట్రీ పంపిద్దాం అనుకున్నాను, అక్కడే చదివిద్దాం, అక్కడే ఉండి ఇక్కడ మన దేశానికి రావద్దు, నేను ఆల్రెడీ చూశాను చాలా, ఈ దేశంలో ఉండదు నాన్న, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నేను చెప్పానని చెప్పి ఆవిడ ఏడుస్తూ చెప్తున్నారు. ఒకసారి ఎనీవేస్ ఈ యాక్సిడెంట్ గురించి చెప్తూ కూడా ఆవిడ ఒక మాట అన్నారు, ఏ అబ్బాయి అయితే యాక్సిడెంట్ చేశాడో ఆ తల్లిదండ్రుల పేరు కానీ అబ్బాయి పేరు కానీ ఎక్కడ న్యూస్ మీడియాలో బయటికి రాలేదు. అది చట్టరీత్యా నేరం కాబట్టి, ఆ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద బయటికి రాకూడదు కాబట్టి బయటికి రాలేదు. కానీ ఆ అబ్బాయి పేరు మీద 13 చలాన్స్ ఎలా ఉన్నాయి, ఆ కారు మీద ఓవర్ స్పీడింగ్ మీదే మళ్ళీ అయినప్పటికీ అబ్బాయి రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నాడు, లైసెన్స్ లేని వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి అంత స్పీడ్గా వెళ్ళి జనాల ప్రాణాలు తీసేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలని అడుగుతున్నారు. ఆవిడకి మాత్రం ఎవరున్నారు, చుట్టుపక్కల క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు. నాకు చెల్లి, ఆవిడ హస్బెండ్, ఇంకొక 2-3 ఒక 4 కలిపే మేము దహన సంస్కారాలు చేసామని చెప్తున్నారు ఆవిడ. అండ్ ఏదో బాగా డబ్బున్న వ్యక్తులు వాళ్ళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చేసి ఇలాంటి యాక్సిడెంట్లు చేసి చట్టం నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం ఇది కొత్త ఏం కాదు. ఇది నేను ప్రస్తుతానికి పర్పెట్రేటర్స్కి ఫలానా సంవత్సరాలు శిక్ష పడాలి, ఉరి తీసేయాలని చెప్పి నేను మాట్లాడే వ్యక్తిని కూడా కాదు నేను. దేనికైనా లా ఉంది, లా షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ కోర్స్. కానీ ఎక్కడో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే కోర్స్ కరెక్షన్ సరిగ్గా లేదు అనే విషయాన్ని మాత్రం నేను చాలా బలంగా నమ్ముతా. ఐ థింక్ ఎగ్జాక్ట్ 1 to 2 years బ్యాక్ అనుకుంటా, పూణేలో అర్ధరాత్రి రోడ్డు మీద ఇలాగే ఒక కప్పులు వెళ్తుంటే ఫాస్ట్గా వెళ్తున్న ఒక వ్యక్తి గుద్దేశాడు. పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు ఓ 300 word essay ఒకటి రాసి వెళ్ళిపోమన్నారు. 2 young IT professionals on a bike. A crash. 2 young lives lost on the spot. అబ్బాయి పేరు కూడా వాటికి అంత ఓపెన్గా బయటికి రాలా. తర్వాత మొన్న నిఖిత అనే ఒక అమ్మాయితో గొడవపడి ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఇలాగే రోడ్డు మీదకి వచ్చి వడోదరాలో ఇలాంటి యాక్సిడెంటే చేస్తే ఆ వ్యక్తి అక్కడ దేహశుద్ధి చేసి అది పంపించారు. కానీ అక్కడ రోడ్డు మీద వచ్చి నిఖిత 1 more round అని అరుస్తున్నాడు కదా, వీడియోని షూట్ చేసి ఐ థింక్ 7-8 months కూడా అవ్వాలా. వై ఆర్ దీస్ థింగ్స్ రికరింగ్? ఒకవేళ మన చట్టాలు అంత కరెక్ట్గా లేవా, అమలు జరగట్లేదా, లేకపోతే డబ్బున్న వాళ్ళకి ఒక చట్టం ఉండి డబ్బు లేని వాళ్ళకి ఇంకో చట్టం ఉందా? ఒకవేళ అలాంటి చట్టమే ఉంటే అది డబ్బును వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఒక మాధ్యమంలో మారుతుంది అని మనం చూడాలి. ఎనీ పవర్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మన జ్యుడిషియల్ సిస్టమ్ అయినా పోలీస్ సిస్టమ్ అయినా ఆఖరికి డబ్బున్న వాళ్ళేనా. సో ఇక్కడ అడిగేది జువెనైల్ జస్టిస్ యాక్ట్ బయటకు వచ్చి అబ్బాయి 10th board ఎగ్జామ్స్ రాసినంటే 15-16 years ఉంటాడు. 10th board ఎగ్జామ్ రాయడానికి బయటకు వచ్చాడు, ఇంటర్మ్ బెయిల్ మీద బయట ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ బయటకు వచ్చి రెగ్యులర్ అడల్ట్కి పడే శిక్ష వేయాలి అనే దాని మీద నేను కామెంట్ చేయట్లేదు నేను. కానీ ఇదే తప్పు కనుక ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చేస్తే, లైసెన్స్ లేకుండా ఏజ్ తక్కువ ఉండి గుద్దితే ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడాలి అని మాత్రం నేను అడుగుతాను. అది నేనే కాదు, ఎవరి మనసులోనే అదే ఉంటుంది. క్లాస్ వైజ్లో మనకి ఎప్పుడైతే శిక్షలు పడ్డం ఆగుతాయి ఆ రోజు మనం నిజంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు ఒక దేశంలో. అఫ్ కోర్స్ నా దేశం అంటే నాకు గర్వం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఆర్ వి రియలీ పుట్టింగ్ ఆర్ 100% మనం పెడుతున్నావా? ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా, లేదా పలానా వ్యక్తి పలానా సోషల్ క్లాస్ నుంచి వస్తున్నాడు కాబట్టి, పలానా రిచ్ సొసైటీ నుంచి వస్తున్నాడు కాబట్టి, పలానా బంగ్లా నుంచి వస్తున్నాడు కాబట్టి, పలానా కార్ వేసుకొని వస్తున్నాడు కాబట్టి పలానా శిక్ష వేయకుండా మనం కొంచెం తప్పిద్దాం అబ్బాయిని అనుకునే ఒక జోన్లో మనం ఆలోచిస్తున్నాం. మనం కొంచెం ఒక్కసారి మనం ఇంట్రోస్పెక్ట్ మనం చేయాలి. ఇవాళ ఈ తల్లి వెన్ షీ స్పీకింగ్ ఆవిడ మనసులో ఒకటే ఉంది, ఒక దుఃఖంతో పాటు ఒక కోపం ఉంది. ఆ అబ్బాయికి శిక్ష ఇంకా ఎందుకు పడలేదు, పడాల్సిన శిక్ష ఎందుకు రాలేదు అని చెప్పి ఆవిడకి ఏం సమాధానం చెప్తాం ఆవిడ కళ్ళల్లో మనం చూసి. ప్లస్ ఆవిడ ఎలా ఆలోచిస్తున్నారంటే, నా బిడ్డకే కాదు, ఈ ఇన్సిడెంట్ 1 గంటకి అలా జరిగింది, 2ంటికి స్కూల్స్ కూడా వదులుతారు. ఇది ఆ టైంలో అంత దుఃఖంలో ఆ అబ్బాయి గురించి మాట్లాడుతూ కొడుకు గురించి మాట్లాడుతుంటే ఆవిడ ఆ కొడుకు ఫేస్ని విజువలైజ్ చేస్తున్నారు. ఆవిడ దుఃఖం పెరుగుతుంది. ఇలాంటి టైంలో కూడా 1 గంట లేట్ అయి ఉంటే, ఇదే స్కార్పియో 1 గంట తర్వాత వచ్చి ఉంటే బిడ్డ ప్రాణాలు పోయిండేవి కాదు అనే విషయాన్ని ఆవిడ మర్చిపోయి, అదే ప్లేస్లో ఒక స్కూల్ బస్సు ఉండుంటే, లేదా స్కూల్ పిల్లలు ఎవరైనా స్కూటర్లో వస్తుంటే, 5-6 సంవత్సరాల పిల్లలు ఉంటే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఏ సమాధానం చెప్తారని అడుగుతున్నారు ఆవిడ. ఇంకా దానికన్నా ఇంకేం కావాలి చెప్పండి. అందుకని దేశాన్ని ఎవరైనా నిజంగా ప్రేమిస్తే ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇవి ఆపాలి
అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూసి అవి ఆపాలంటే నిజంగా ఏం జరగాలి, ఎక్కడ ఏది క్లోజ్ చేయాలి అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ఆ దేశాన్ని క్వశ్చన్ చేయాలి. ఇవాళ నేను చేస్తున్న ఈ వీడియో ఆ పని మీద నేను చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. దీని మీద మీరు ఏమంటారు అని ఎంటైర్ ఇన్సిడెంట్ మీద అగైన్ నేను స్పెసిఫిక్స్లోకి డీటెయిల్స్లోకి ఆవిడ ఆ తల్లి మాటల్ని ఇంటర్ప్రెట్ చేయడానికి వీడియో నేను చేశాను అంతే. ఆవిడ భాష అడ్డం కాకూడదు జనాల దాకా ఆ పాయింట్ రీచ్ అవడానికి. ఇవాళ నేను చెప్తున్నాను, సిస్టమ్కి ఎంత గుండె ధైర్యం ఉంటే ఒక తల్లి తన బిడ్డ శరీరాన్ని అడుగుతుంటే వెనక్కి ఇవ్వరు. నేను ఒక్క ట్రై చేసుకుంటా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళని చెప్తే 4 గంటలు వెయిట్ చేపిస్తారా? లేదా స్ట్రెచ్చర్ కూడా లేకుండా బాడీని ఎత్తి అంబులెన్స్లో పడేస్తారా? నోట్లో ప్లాస్టిక్ కవర్ కుక్కుతారా? ఇదంతా తల్లి చూస్తుండగా లోపల ఏమవుతుంటుందో ఆలోచించారా? ఆ ప్రాణం ఏదైతే ఉందో ఒక 10 నిమిషాలు 20 నిమిషాల క్రితం దాకా బ్రతికున్న ప్రాణాన్ని ఆవిడ గుండెల్లో పెట్టుకొని బ్రతికించుకున్న ప్రాణం అది. కళ్ళ ముందు చెల్లాచెదరు అయిపోయిన తర్వాత ఆ శరీరానికి, ఆ డెడ్ బాడీకి కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు మన సిస్టమ్. అందుకని ఆవిడ మాట అన్నా కూడా మనం భరించాలి. ఆవిడ చెప్తున్నారు 13 చలాన్స్ ఢిల్లీలోనే కాదు యూపీలో కూడా ఉన్నాయని చెప్పి. ప్లస్ ఏదో ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ చేసిందా, ఈ పార్టీ చేసిందా, ఏంటి ఆ పార్టీ ఎవరు సంబంధించిన వాళ్ళ అబ్బాయి ఏంటి, అదంతా కాదు, అదంతా పక్కన పెడదాం. యాజ్ ఎ సిస్టమ్ మనం మారాలి. ఏ రోజైతే చట్టాలు డబ్బుకు సంబంధించి కాకుండా తప్పుకు సంబంధించి శిక్షలు వేస్తాయో ఆ రోజు మనం నిజంగా మనం ఒక అడుగు ముందుకు వెళ్ళినట్టే. ఇదంతా దేశాన్ని ప్రేమించే వ్యక్తి నుంచి వస్తుంది. రోజు ఇవాళకి కూడా ఇంకెన్ని జన్మలు ఉన్నా కూడా భారతదేశంలోనే పుట్టాలనుకుంటాను. ఇది నేల కర్మభూమి. ఇది నన్ను ఇవాళ నేను నిలబెట్టిందంటే ఇది భూమి వల్ల జరిగింది, ఈ నేల వల్ల జరిగింది, ఈ దేశం వల్ల జరిగింది, ఈ మట్టి వల్ల జరిగింది. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు క్వశ్చన్ చేయాలి అండ్ ఆ తల్లికి న్యాయం జరగాలి. ఈ కేసుకి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా, చట్టం ఎలాంటి కాల్ తీసుకున్నా కూడా, ఆ అబ్బాయికి తర్వాత మళ్ళీ పిలిపించుకున్న తర్వాత ఎటువంటి శిక్ష పడ్డా కూడా దాని మీద ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను, రెస్పాండ్ అవుతాను. ఆ కేసుకి సంబంధించి, ఆ తల్లికి సంబంధించి నా వంతు కృషి నేను చేస్తాను, నేను మాట్లాడతాను. మన వాయిస్ 0.00001% ఉన్నా కూడా పర్వాలేదు, అది ఉండాలి, మనం మాట్లాడాలి. అండ్ ఎవరెవరైతే వీడియోని చూస్తున్నారో నాకు మీ నుంచి ఒకటి కావాలి, ఒకటే విషయం. ఇది లైక్ సబ్స్క్రైబ్ అడిగే వీడియో కాదు, ఇది కింద కామెంట్ చేయండి. రైట్ డౌన్ మీరు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మీరేం ఫీల్ అవుతున్నారు, మీరేం సొల్యూషన్ భావిస్తున్నారు. లెట్ us start a discourse. ఎందుకంటే అది ఇవాళ ఢిల్లీలో జరిగింది, రేపు మన తెలుగు స్టేట్స్లో జరగదు అని ఎటువంటి గ్యారంటీ లేదు కదా. ఇవాళ మనం మాట్లాడకపోతే మన మౌనం ఏదైతే ఉందో అది మన వీక్నెస్గా మారుతుంది. లెట్ us all talk. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.